అంజూరపు పండు ఏం చేస్తుంది? గాయాల్ని బాగు చేస్తుంది. అంటే ఇంకా చెప్పుకుంటే రాచపుండులను బాగు చేస్తుంది. ఎవరు బాగు చేసింది చెప్పండి? ఇజికి. అంజూరపు ముద్ద, అంజూరపు కాయ గాయాలు కట్టేది కదా, గాయాల్ని కట్టేది కదా. దేవుని సంఘములో ఉన్న మనము ఒక అంజూరపు ముద్దలాగా ఉండాలి. మనం ఒక అంజూరపు కాయలాగా ఉండాలి మనం. ఆమెన్, హల్లెలూయా. ఈ అంజూరపు కాయ అయిన మనం ఏం చేయాలి తెలుసా? గాయపడ్డ వారిని స్వస్థపరిచే వారంగా ఉండాలి. బాధపడే వారిని ధైర్యపరిచే వారిగా ఉండాలి. నిందించబడే వారిని చెప్పండి ప్రోత్సహించేవారుగా ఉండాలి. దుఃఖించే వారికి చెప్పండి వాదార్పును ఇచ్చేవారంగా మనం ఉండాలి. మన ప్రవర్తన, మన నోటి మాట, మన క్రియలు చెప్పండి నీ సంఘములో నీ తోటి విశ్వాసి గాయములతో ఉంటే, బాధలతో ఉంటే, వేదనతో ఉంటే, దుఃఖంతో ఉంటే వారిని మనం ఎలా ఉండాలి చెప్పండి? నీ మాటలు, ఊరడించు మాటల చేత వారిని ఆదరించేవారుగా ఉండాలి.